చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ బార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12 లోని శివశక్తి టవర్స్ 5వ అంతస్తులో ఓ బార్ నడుస్తోంది. ఈ బార్ లో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. బార్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించడానికి అక్కడే మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, నేత్ర, ప్రస్తుతం నేను శివశక్తి టవర్స్ కింద ఉన్నాను, రోడ్డు మీద, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని. నిజానికి ఇక్కడి నుంచి మన కెమెరాలో ఆ బార్లోని ఫైర్ దృశ్యాలను చూపించడానికి లేదు, అందుకనే నేను ముందుగా రికార్డ్ చేసి మీకు పంపించాను. యూ కెన్ సీ నా వెనకాల ఉన్న ఈ శివశక్తి టవర్స్ బిల్డింగ్ను ఒకసారి పరిశీలించవచ్చు. 5వ టవర్లో ఓపెన్ టెర్రస్ మీద ఈ బార్ నడుస్తోంది. ఆ బార్లో ఒక ఏసీ మిషన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు చెలరేగినట్టుగా ఫైర్ ఆఫీసర్స్ అంచనా వేస్తున్నారు. ఒక 3 ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. సో ఇమీడియట్గా ఫైర్ని ఆపేశారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, పెద్దగా ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా లేదు. కానీ చాలా సర్ప్రైజింగ్గా నేత్ర, ఒక్కసారి ఈ బిల్డింగ్ని పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, యూ కెన్ సీ ఫస్ట్ ఫ్లోర్లో ఎస్బీఐ బ్రాంచ్ ఉంది. అంటే కస్టమర్లు వందలాది మంది రోజు వస్తూ ఉంటారు. పక్కన ఒక ఏటీఎం సెంటర్ ఉంది, ఆ పక్కన ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. జనం ఎక్కువ తచ్చాడుతూ ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్లో సంగతి ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఎల్బిట్ మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని చెప్పి చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. అంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ జరుగుతున్న బిల్డింగ్లో జరిగిన అగ్ని ప్రమాదం, అది కూడా బార్లో. అంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ అట్ ది సేమ్ టైం ఒక బార్ ఒకే చోట ఉన్నాయి. అందులో కూడా ఒక బ్యాంక్ ఉంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది. సో నిత్యం వేలాది మంది అటు ఇటు తచ్చాడుతూ ఉన్న, చాలా పబ్లిక్కి కనెక్ట్ అయి ఉన్న ఒక బిల్డింగ్లో బార్కి అనుమతి ఇచ్చారు. ఆ బార్లో పోనీ ఏమైనా ఈ ఫైర్కి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా అంటే బిల్డింగ్ మొత్తం మీద ఎక్కడా కనిపించలేదు, బార్లో అసలే కనిపించలేదు. అండ్ బార్ సిబ్బంది కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే, ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలు తెలియజేయమంటే డోర్ వేసేసి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసే పరిస్థితి కనిపిస్తోంది. ఫైర్ ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేసి ఎలా జరిగింది అంటే అని అడిగితే విషయాలు తెలిసాయి. సో ఇలాంటి నేపథ్యం ఉన్న ఒక బిల్డింగ్లో ఒక బార్కి అనుమతి అలా ఇచ్చారు. బార్ నడుపుతున్నది ఎవరు? పైగా ఈ బార్లో షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇల్లీగల్ పర్మిషన్స్ ఉన్నాయా, ఏమున్నాయా, వీటికి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అని చెప్పేసి ఈ బిల్డింగ్లో ఉన్న పదుల కొద్ది మంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, పదుల కొద్ది వెహికల్స్ బ్లాక్ అయిపోయాయి, చాలా వాటర్ పోర్ చేయాల్సి వచ్చింది. సో ఫైర్ అంతా ఆర్పేసిన తర్వాత ఫైర్ ఆఫీసర్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ రోడ్డు కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. నా ముందున్న చూడొచ్చు, రత్నదీప్ సూపర్ మార్కెట్ సెంటర్ ఉంది, చాలా బిజీ సెంటర్ ఇది. అండ్ ఇరుకు రోడ్డు నిజానికి. ఫైర్ మిషన్స్ రాగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బంజారా హిల్స్ ఆ సిటీ సెంటర్ సాక్షి ఆఫీస్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. కానీ ఎంతమంది అంటే హాస్పిటల్కి మహిళలు వస్తూ ఉంటారు, పిల్లలు వస్తూ ఉంటారు, వృద్ధులు ఉంటూ ఉంటారు, బ్యాంక్కి కస్టమర్లు వస్తూ ఉంటారు. ఇలాంటి చోట బార్కి అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారనేది ఒక ప్రశ్న. ఆ బార్లో సేఫ్టీ మెజర్స్ లేకపోవడం అనేది రెండో ప్రశ్న. వీటన్నిటికీ సరైన సమాధానం ఇవ్వకుండా బార్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫైర్ ఇన్సిడెంట్ వల్ల నష్టం జరగబోయినప్పటికీ ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయం మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దీని మీద అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. నేత్ర.